డిఎస్పీ స్థాయి వాళ్ళకు కూడా ఒకటి ఉంటుంది అధ్యక్ష. ఒక్కటి కూడా ఇంతవరకు అదనపు సరెండర్ లీవ్స్ ఇవ్వాలి అధ్యక్ష. నో పేమెంట్ ఎర్నల్ లీవ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఎర్నల్ లీవ్స్ లో కూడా సెప్టెంబర్ అక్టోబర్ ఇస్తారు, ఒక్కటి కూడా ఇవ్వలేదు ఈ 15 నెలలలో. జీపీఎఫ్ అధ్యక్ష ఏంది అధ్యక్ష ఇదేనా? జీపీఎఫ్ లో లోన్ కోసం పెట్టుకుంటారు అధ్యక్ష. ఆ లోన్ కూడా ఇప్పటికి సంవత్సరం అయినా కూడా ఒక్క పోలీస్ పర్సనల్ కూడా 15 నెలల్లో ఇద్దారు అధ్యక్ష. టీఎస్జీఎల్ఏ సంబంధించి అత్యవసర సమయాల్లో పెట్టుకుంటారు కదా అధ్యక్ష, ఒక్కరికి కూడా సంవత్సరం నుంచి పెండింగ్ లో ఉంది అధ్యక్ష. అది ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా తెలుసు. ఆరోగ్య భద్రత నెలకు మినిమం 1600 రూపాయలు కట్ చేస్తారు. వాళ్ళు ఎవరైనా హాస్పిటల్ పోయినట్లయితే వాళ్ళ చికిత్స చేయట్లేదు. నిన్ననే మొన్న ఒక ఆర్మూర్ రిజర్వ్ ఎస్ఐ జనార్దన్ అతను కూడా చనిపోయింది అధ్యక్ష. ఏ హాస్పిటల్స్ కూడా ఆరోగ్య భద్రత కింద పోలీసు వాళ్ళకు ట్రీట్మెంట్ చేయట్లేదు. ఎందుకంటే ఆరోగ్య భద్రత డబ్బులు వాళ్ళు పేమెంట్ చేయట్లేదు కాబట్టి ఇది వాస్తవము. అదే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ అధ్యక్ష, ఒక్క బిల్లు చెల్లించలేదు అధ్యక్ష. 15 నెలల నుంచి మెయింటెనెన్స్ ఇవ్వలేదు. ట్రావెల్ అలయన్స్ టీఎస్ ఒక్క బిల్లు కూడా చెల్లించలేదు అధ్యక్ష. అదేవిధంగా ఇంక్రిమెంట్స్ కోసం అని చెప్పేసి సప్లిమెంటరీ బిల్ చేస్తారు అధ్యక్ష. వాళ్ళే డబ్బులు ఇంతవరకు ఇవ్వలే. నేను ఇవన్నీ మీ ముందు పోలీస్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా నేను మంత్రివర్గానికి నేను తెలియజేస్తున్నా. అదనపు సరెండర్ లీవ్స్ కానీ, ఎర్నల్ లీవ్స్ కానీ, జీపీఎఫ్ లోన్ కానీ, టీఎస్జీఎల్ఐ లోన్ కానీ, ఆరోగ్య భద్రత కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, అదేవిధంగా ట్రావెల్ అలయన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ రిలేటెడ్ బిల్స్ కానీ ఒక్కటి కూడా 15 నెలల్లో ఒక్క పోలీస్కి ఇవ్వలే అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఇంత అన్యాయంగా అధ్యక్ష సీసీ కెమెరాలు 10,66,000 పెట్టుకున్నాం. ఎక్కడైనా వైర్ పోతుంది లేకపోతే ఖరాబ్ అవుతుంది, వాటిని బాగు చేసుకోవాలి కదా అధ్యక్ష. నో మెయింటెనెన్స్. పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది, మెయింటెనెన్స్ అయిపోతుంది. కనీసం సీసీ కెమెరాలు మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఇవ్వరు అధ్యక్ష. ఇవాళ పోలీస్ మొత్తం కూడా అందుకే మొన్న వారు చెప్తున్నారు, ఒకటే లేచి నన్ను అడ్డుపడుతున్నారు. మొన్ననే ముఖ్యమంత్రి గారు పోయి అడిగారు, మేము పిఆర్సీ ఇస్తాము, డిఎల్ ఇస్తాము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం, ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి మీరు మాకు ఓట్లు వేయమంటే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఏం చేసిండ్రో మీకు తెలుసు. అదే కాదు అధ్యక్ష, ఇలా బడ్జెట్ లో ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం కూడా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, నార్కోటిక్స్ కానీ, అదేవిధంగా డ్రగ్స్ రిలేటెడ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, ఈ రాష్ట్రంలో బాగా సైబర్ సెక్యూరిటీ నేరాలు పెరిగిపోయినాయి, నార్కోటిక్స్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి, దాన్ని మేము ఉక్కుపాదంతో కట్టడి చేస్తామని చెప్పేసి అన్నారు. మరి దానికి ఏం కావాలి అధ్యక్ష? దానికి కొన్ని వెహికల్స్ కావాలి, ఏదో కొన్ని వెహికల్స్ ఇచ్చిండ్రు. మరి డబ్బులు అయితే బడ్జెట్ ఉండాలి కదా అధ్యక్ష. బడ్జెట్లో ఎంత ఇచ్చింది అధ్యక్ష? గతంలో 20 కోట్లు ఇస్తే ఇప్పుడు కూడా 20 కోట్లే ఇచ్చిండ్రు. గతంలో 20 కోట్లు, ఇప్పుడు 20 కోట్లే. మరి మీరు చెప్పే మీ యొక్క ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ 20 కోట్ల రూపాయలతో ఎక్కడ పెడతారు? కాబట్టి దయచేసి ఇవాళ మొత్తం పోలీస్ అధ్యక్ష, పోలీస్ వ్యవస్థ మొత్తం ఇవాళ నిఘా వైఫల్యాలు అధ్యక్ష. మొత్తం తెలంగాణలో ఇవాళ మళ్ళా మత కొట్లాటాలు 9 నగరాల్లో మళ్ళీ జరిగినాయంటే ఇవాళ నిఘా వైఫల్యం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా అధ్యక్ష, గ్రామాలలో ఊళ్ళో పోయి పొలం ఎండిపోయిందని చెప్పేసి ఒక రైతు ఏదన్నా మాట్లాడి వీడియో పెట్టుకుంటే ఇమ్మీడియట్ గా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. జనగాంలో జైలుకు పోయిన అధ్యక్ష నేను. మన జనగాంలో జైలుకు పోతే ఆ జైలు ఇన్మేట్స్ 40 మంది ఉంటారు అధ్యక్ష. 40 మందిలో 26 మంది వాళ్ళు మాట్లాడిందని చెప్పి మా పక్క జనగాంలో 3 నియోజకవర్గాలు ఉంటాయి అధ్యక్ష. ఆ 3 నియోజకవర్గాలలో 40 మంది ఇన్మేట్స్ అక్కడ ఉంటే 23 మంది ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క వాళ్ళు మాట్లాడిందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పెట్టిన అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఇవాళ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా దేనికి పనిచేస్తుందంటే ఇవాళ పొలిటికల్ వెంజెన్స్ మీద పనిచేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క స్థిరత్వం లేకపోవడం వల్ల, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన డబ్బులు అనేది వాళ్ళకి రాకపోవడం వల్ల మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఏ పోలీస్ పర్సనల్ కష్టపడి పనిచేస్తుండ్రో వాళ్ళందరికీ వాళ్ళకి హక్కుగా వాళ్ళ పైసలన్నింటినీ కూడా అది బెనిఫిట్స్ కావచ్చు వాటన్నిటినీ వెంటనే ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇంకోటి మేమనంగా అధ్యక్ష, సెక్రటరియట్ ముందు పోలీసు వాళ్ళు స్ట్రైక్ చేసిండ్రు. ఆ పోలీస్ ఫ్యామిలీస్ మీద కూడా ఈ పోలీసు వాళ్ళు ఏ విధంగా చేసిండ్రు తెలుసు. సెక్రటరియట్ లోపల 200 మంది కాంట్రాక్టర్లు స్ట్రైక్ చేసిండ్రు. దానికి కూడా మరి పోలీసులకు భద్రత ఎట్లా విఫలమవుతుంది అధ్యక్ష? నిఘా వైఫల్యం ఎట్లా జరుగుతుంది అధ్యక్ష? ప్రస్తుతం ఇక్కడున్న నిఘా విభాగం అనేది ఇవాళ స్వపక్షంలో ఉండే అసమ్మతిని కట్టడి చేయడం కోసం
అదేవిధంగా విపక్షం మీద దానికోసం పనిచేస్తుంది తప్ప ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మొత్తం క్రైమ్ రేట్ పెరిగి ఇవాళ మొత్తం పొలిటికల్ వెంజెన్స్ తప్ప మరొకటి లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. చివరిగా ఈ సమస్య మీద మా జనగామ సంబంధించింది కూడా నేను ఇవన్నిటి కూడా అంటే వాళ్ళ పోలీస్ పర్సనల్స్ కి ఇవన్నీ చేయడంతో పాటు మెయింటెనెన్స్ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా జనగామ హెడ్ క్వార్టర్స్ అయిపోయింది, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి ఒక మహిళా పోలీస్ స్టేషన్, అదేవిధంగా ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వాల్సిందిగా శాంక్షన్ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. ఇవాళ రెవెన్యూ మీద కొత్త చట్టం ఒకటి భూభారతి తీసుకొచ్చిందని చెప్పారు. ఇది ఏప్రిల్ 1 నుంచి అమలు చేస్తామని చెప్పారు. ఈ గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద 1946 నుంచి 51 జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, బానిస విముక్తి కోసం ఆ రోజు పోరాటం జరిగితే 4000 మంది అమరం చేశారు. 20 లక్షల ఎకరాలు ఆనాడు భూమి పంచబడ్డది. అదేవిధంగా నక్సలైట్ ఉద్యమం వచ్చిన దున్నేవానికే భూమి కావాలని చెప్పేసి నినాదంతో నక్సలైట్ ఉద్యమం కూడా వచ్చింది. ఇవాళ భూమికి, రైతుకు, భూమికి ప్రజలకు ఉండే సంబంధం అనేది అది ఒక అవినాభావ సంబంధం. కాబట్టి ఇవాళ ప్రతిరోజు కూడా ఏదైతే ఇంతకుముందు తెచ్చిన చట్టాన్ని ధరణి చట్టం బాలేదని చెప్పేసి ఒక కుక్కను ఊరిలో చావగొట్టాలంటే బాలే అని పిచ్చి కుక్క అని చెప్పేసి కొట్టినట్టు చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ మీకు నేను ఖచ్చితంగా ఈ రెవెన్యూ మీద ఇంతకుముందు మాకు మాట్లాడే అవకాశం లేదు కాబట్టి బడ్జెట్లో నిధుల కేటాయింపుతో పాటు అన్ని విషయాలు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవకాశం మీకు దయచేసి టైం ఇవ్వండి అధ్యక్ష. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిసారి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉండే భూములకు షేర్షాసూరి అని చెప్పేసి ఫస్ట్ టైం కూడా ఒక క్రమ పద్ధతిలో సర్వే చేయాలని చేసింది అధ్యక్ష. అందులో ఆయన ఉండే లోపాలను కూడా అక్బర్ వాటిని చేసి దాన్ని మళ్ళీ సవరించి దానికి బెటర్ చేసిండు. ఆ తర్వాత మన యొక్క నిజాం ప్రైమ్ మినిస్టర్ అయిన సాలార్ జంగ్ దాన్ని ఇంకా బ్రహ్మాండంగా తీసుకొచ్చి వతందారి సిస్టమ్ తీసుకొచ్చిండు. అందులో భాగమే పోలీస్ పటేలు, మాలి పటేలు, ఆ 3 వతన్లు వచ్చినాయి అధ్యక్ష. ఇది పూర్వ చరిత్ర అయితే మన ప్రజాస్వామ్య చరిత్రలో మొట్టమొదటిసారి 1981 అనుకుంటా పివి నరసింహరావు గారు ఇవాళ ఒక చట్టం తీసుకొచ్చేసి చిన్న కమతాలు, సన్న కమతాలు ఏర్పాటు చేసింది అన్నాడు పివి నరసింహరావు గారు. అదొక విప్లవాత్మకమైన చర్య అయితే ఆ తర్వాత జరిగిన ఎన్టీ రామారావు గారు అప్పుడు ఈ ఒత్తంలు రద్దు చేసి ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన రిలీఫ్ ఇచ్చింది అధ్యక్ష. మళ్ళా ఆ తర్వాత అనేక రాష్ట్రాల్లో చేయాలని చెప్తే కూడా ఒక ఆర్ఓఆర్ చట్టం 2020, అదేవిధంగా పోర్టల్ పేరు ధరణి, ఈ రెండింటినీ దరిదాపుగా 87 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఒక ధైర్యంగా బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశంతో LRUP ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రామ్ దరిదాపుగా 50,000 మంది పైన మొత్తం కూడా చేసి బ్రహ్మాండంగా చేసింది అధ్యక్ష. దాన్ని అనేక మంది చిన్న చిన్న తప్పులు ఉన్నట్లయితే దాన్నే చూపించేసి మొత్తం కూడా ఏదో బాగులేదని చెప్పేసి ప్రయత్నం చేసిన అధ్యక్ష. నేను మీ ద్వారా ఈ యొక్క సభకు కూడా తెలియజేయాల్సింది ఏంటంటే దరిదాపుగా 584 మండలాల్లో 10,823 గ్రామాల్లో 1,507 బృందాలతో ఆనాడు చేసిన అధ్యక్ష. మన జనాభా మన యొక్క భూ భాగం విస్తీర్ణం 1,12,000 అయితే భూ విస్తీర్ణం 2,80,000 కోట్ల ఎకరాలు. అందులో 1.78 కోట్ల సర్వే నెంబర్లో 72 లక్షల సర్వే ఖాతాలకు చెందిన భూమిని ఆనాడు చేసిన అధ్యక్ష. పార్ట్ ఏ, పార్ట్ బి అని పెట్టిండ్రు. పార్ట్ ఏలో ఆనాడు 1,42,00,000 ఎకరాలకు సంబంధించిన భూమిని వాళ్ళందరినీ కూడా నిర్ణయించి ఇది మీది భూమి అని చెప్పేసి 18 ఫీచర్స్ ఉన్న ధరణి పాస్బుక్ ను వాళ్ళకి అందజేసింది అధ్యక్ష. పార్ట్ బిలో ఆనాడు దరిదాపుగా 16.5 లక్షల భూమిని పెట్టింది. ఆ తర్వాత ఇవాళ చూసుకుంటే అధ్యక్ష, ఇవాళ ఈ రాష్ట్రంలో 70,60,000 మంది రైతులకు 1,57,97,000 ఎకరాలను ఇవాళ ధరణిలో నిక్షిప్తమై వాళ్ళందరూ గుండె మీద మంచిగా చేసుకుని నిద్రపోతున్న అధ్యక్ష. ఇది వాస్తవం. ఈ వీళ్ళందరినీ కూడా ఇవాళ చెడగొట్టాలని చూస్తే మాత్రం ఇవాళ మరలా తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మళ్ళా పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది అధ్యక్ష. నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష, ధరణిలో కోర్ బ్యాంకింగ్ ధర్నాలో మంత్రి గారు ఎప్పుడు చెప్పినా కూడా ఇంతకుముందు ఏది లేదన్నట్టు ఫస్ట్ టైం
ఇది ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే బయట కూడా తెలుస్తుంది, ఎక్కడ చూసినా కూడా ఆన్లైన్లో ఇప్పుడు కూడా అదే ఉన్నది అధ్యక్ష. ఇవాళ వరకు కూడా ఇవాళ ఏప్రిల్, ఇవాళ మార్చి 28, ఈ రోజు కూడా అదే ధరణి సిస్టమే రన్ అవుతున్నది, అదే సాఫ్ట్వేర్ రన్ అవుతున్నది, అవే మాడ్యూల్స్ రన్ అవుతున్నాయి. ఇది నిర్వివాద అంశం. 1,55,00,000 ఎకరాలకు సంబంధించిన 70 లక్షల మంది రైతులకు ఇవాళ మీరిచ్చే రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే ప్రొక్యూర్మెంట్ కానీ మీరు వేసే డబ్బులు కూడా ఇందులో ఉండే డాటాతోని ఇదే ఎకరాలకు ఇదే భూమికి మనం వేస్తున్నాం అధ్యక్ష. అది నిర్వివాద అంశం కాదని చెప్పమని చెప్పండి. అందులో వీళ్ళు చాలా చేంజెస్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. నేను ఒక 4 అంశాల మీద ఖచ్చితంగా వారికి తెలియదలుచుకున్నా. ఇవాళ మ్యూటేషన్ అని ఇంతకుముందు మీకు తెలుసు పెద్దలు, 2014 కంటే ముందు మ్యూటేషన్ కోసం పోయినట్లయితే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 6 నెలలు, సంవత్సరం అయ్యేది అధ్యక్ష. ధరణిలో పెట్టిన ఫీచర్ తర్వాత ఒకటేసారి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, అప్డేషన్, ఇష్యూయింగ్ ద పాస్బుక్, ఇది అయిందా లేదా? 1,55,00,000 ఎకరాలకి జరిగిందా లేదా? కాబట్టి ఇవాళ మళ్ళీ ఏం చేస్తున్నారు ఈ భూభారతిలో అధ్యక్ష, వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్పీకర్ గారు, ఇవాళ ఈ భూభారతిలో మ్యూటేషన్ పద్ధతిలో మ్యూటేషన్ ఒకవేళ ఆ ఎంఆర్ఓ కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ చేసే అధికారికి వాళ్ళకి ఇష్టం లేనట్లయితే వాళ్ళు ఒప్పుకుంటేనే. ఉప ముఖ్యమంత్రి గారు అధ్యక్ష పల్లా రాజేశ్వరరెడ్డి గారు భూముల గురించి, తెలంగాణలో భూములపై హక్కుల గురించి, ధరణి గురించి మాట్లాడుతూ చాలా సత్యదూరమైనటువంటి అంశాలని సభకి, రాష్ట్ర ప్రజలకు కూడా మీ ద్వారా సభలో ఉన్న అందరికీ సమాచారం ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. వారు మాట్లాడుతూ ధరణిలో పార్ట్ బిలో పెట్టినటువంటి భూముల గురించి, లేకపోతే ధరణిలో భూములు రిజిస్ట్రేషన్ చేసినటువంటి వాళ్ళందరికీ వెంటనే పాస్బుక్లు ఇచ్చేటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఈ తప్పులు జరిగితే తిరిగి మళ్ళీ సాయుధ రైతాంగ పోరాటం చేసే అంత పరిస్థితి మీరు తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి నుంచి ఈనాటి వరకు భూములపై హక్కులకి ప్రజలు కల్పిస్తూ వచ్చింది అధ్యక్ష. ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం ఏంటి? దున్నేవాడిదే భూమి, ఇదే కదా నినాదం.